ఎవరైనా మీ వస్తువులో పోగొట్టుకున్నారా? లేక మీ వస్తువులను ఎవరైనా దొంగతనము చేశారా? ఇలాంటి సందర్భాలలో కథోలిక విశ్వాసులకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది పునీత అంతోని వారు. పోయినటువంటి లేక పోగొట్టుకున్నటువంటి వస్తువులు మళ్ళీ మనకు దొరకాలి అంటే, లేక దొంగిలింపబడినటువంటి వస్తువులు మన వద్దకు రావాలి అంటే కథోలిక విశ్వాసులందరూ కూడా మంచి విశ్వాసముతో పునీత అంతోని వారిని ప్రార్థిస్తూ ఉంటారు. చాలామందికి తిరిగి ఆ వస్తువులు లభ్యమైనట్లుగా అనేక మంది సాక్ష్యము చెబుతూ ఉంటారు. కాబట్టి పునీత అంతోని వారికి అదొక ప్రత్యేక వరము దేవుడు అనుగ్రహించారు. ఆయనను ప్రార్థన చేసినట్లయితే దేవుడు తిరిగి ఆ వస్తువులను మనము పొందేటట్లు అనుగ్రహిస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఎందుకో అంతోని వారి ద్వారా మనకు ఆ వరానుగ్రహాలను ఇస్తూ ఉన్నారు. దీనికి కారణము పునీత అంతోని వారి జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన. పునీత అంతోని వారు మౌంట్ పెలియరులో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ వారి మఠములో అక్కడ ఉన్నటువంటి బ్రదర్లకు వేదశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ప్రత్యేకముగా నోవిస్సులకు, అంటే ఇంకా బ్రదర్లుగా లేక గురువులుగా వాళ్ళు అభిషేకింపబడడానికి ముందు ఉండేటువంటి సమయము. అది చాలా కీలక సమయము. అలాంటి బ్రదర్ గారులకు వేదశాస్త్రాన్ని బోధించేటువంటి ఆ సమయంలో పునీత అంతోని వారు తమ ప్రార్థనల కోసము లేక వారికి బోధించడానికి కోసము బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని కీర్తనలను గ్రంథస్థము చేస్తూ ఉన్నారు. అంటే చేత్తో రాయడమే. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్, ముద్రణాలయాలు ఏవీ లేవు. కాబట్టి ఏవైనా పుస్తకాలు మన దగ్గర ఉంచుకోవాలి అనుకుంటే కేవలము చేత్తో వ్రాయాల్సినటువంటి అవసరమే ఏర్పడుతూ ఉంటుంది, ఏ పుస్తకమైనా సరే. అటువంటి రోజులు అవి. మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే 1240వ సంవత్సరములో కమలదోలి అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఈ సన్యాసులు ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి ఈ పూజ పుస్తకము, ఇలాంటి పుస్తకాన్ని అప్పుడు వ్రాయబడినటువంటిది వాళ్ళు కొనుక్కోవాలి అంటే 200 బంగారు నాణ్యాలు ఇచ్చి కొనుక్కున్నారు. అంటే ఒక్కొక్క పుస్తకము ఎంత ఖరీదో మనం ఊహించుకోవచ్చు. 200 బంగారు నాణ్యాలు అంటే అంత తేలికైనటువంటిది కాదు. కాబట్టి ప్రతి పుస్తకము కూడా అత్యంత విలువైనటువంటిది. ఎందుకు అంటే చేతితో కష్టపడి వ్రాయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ బ్రదర్లలో ఒక బ్రదర్ గారికి ఉండబుద్ధి కాలేదు. ఇంటికి వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి తనకు తాను నిర్ణయించుకున్నాడు. సరే, మంచిదే. ఉండబుద్ధి కానప్పుడు బ్రదర్గా కానీ గురువుగా కానీ ఉండాలన్నటువంటి కోరిక లేకపోతే హాయిగా వెళ్ళిపోవచ్చు, తప్పు లేదు. కానీ ఈ అబ్బాయి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? పునీత అంతోని వారు జాగ్రత్తగా దాచుకున్నటువంటి ఆ కీర్తనల గ్రంథము ఉంది, దాన్ని కాస్త చంకనేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత అంతోని వారి పుస్తకం కోసం ఎంత ఎతికినా ఎక్కడా కూడా కనిపించాల. చాలా బాధపడ్డారు. ఎందుకు అంటే దానివల్ల 2 ప్రయోజనాలు పోతూ ఉన్నాయి. ఒకటేమో బ్రదర్ గారులకి ఆయన పాఠాలు చెప్పాలంటే అది కావాలి. రెండవది తాను ప్రార్థన చేసుకోవడానికి ఎక్కువగా పుస్తకాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని ఆయన మనసులో చాలా బాధ కలిగింది. ఈ రోజులంటే ఓ పుస్తకం పోతే ఇంకో పుస్తకం కొనుక్కోవచ్చులే అనుకుంటాము. కానీ అప్పుడు మళ్ళీ అంత పుస్తకం రాయాలి అంటే సాధ్యపడేటువంటిది కాదు. కాబట్టి మనసులో చాలా బాధ కలిగింది. దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు. తిరిగి తన పుస్తకము తనకు వచ్చేటట్లు, ఎవరైతే ఆ పుస్తకాన్ని దొంగతనం చేశారో మరి ఎందుకు తీసుకెళ్లారనేటువంటిది తనకు తెలియకపోయినప్పటికీ కూడా అది మంచిది కాదు. కాబట్టి ఆ మనిషి మనస్సు మారేటట్లు తిరిగి తన పవిత్ర గ్రంథము తన వద్దకు వచ్చేటట్లు చేయమని దేవుణ్ణి చాలా భక్తితో మనస్సులో ఉన్నటువంటి వేదన అంతా కూడగట్టుకొని ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించారు.
ఈ బ్రదర్ గారు వెళ్ళిపోతూ పోతూ ఒక చిన్న వంతెన దాటాల్సినటువంటి సమయం ఏర్పడింది. ఆ వంతెన మీద కాలు పెట్టగానే ఆ వంతెన అవతలి వైపున ఒక పెద్ద నల్లని ఆకారము, చేతిలో ఒక గొడ్డలి పట్టుకొని అవతల వైపు నుంచి వంతెన మీదకి వస్తూ ఉన్నాడు. ఆ వచ్చినటువంటి ఆ నల్లని ఆకారము చేతితో గొడ్డలితో గట్టిగా కేక వేసి చెప్పాడు, ఇదిగో నీవు గనక ఇంకొక అడుగు ముందుకు వేస్తే నిన్ను నరికి చంపేస్తాను, నా కాళ్ళతో త్రొక్కి వేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ దెబ్బతో భయపడిపోయాడు ఆ బ్రదరు. తను చేసినటువంటి తప్పు తనకు తెలిసింది, అర్థమైంది. అందుకే వెంటనే పశ్చాత్తాపముతో గబగబా తిరిగి ఆ సెమినరీకి పరిగెత్తుకొని పోయి అక్కడ అంతోని వారి కాళ్ళ మీద పడి తను చేసినటువంటి తప్పుకు క్షమాపణ కోరాడు. క్షమాపణ కోరడం ఒకటే కాదు కానీ మళ్ళీ బ్రతిమలాడాడు, స్వామి నేను ఖచ్చితంగా గురువునవుతాను, లేక బ్రదర్నవుతాను, ఈ మఠంలోనే ఉంటాను, మళ్ళీ ఎప్పుడూ కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేయను, రెండవ ఆలోచన నా మనసులోకి రానివ్వను అని చెప్పి బ్రతిమలాడుకున్నాడు. అంతోని వారు ఆ అబ్బాయిని క్షమించి ఆ మఠములో కొనసాగేటట్లు చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన ఆధారంగానే విశ్వాసులందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నప్పుడు అంతే భక్తితో పునీత అంతోని వారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే అంతోని వారు జ్ఞాపకం వచ్చారంటే అసలు మొట్టమొదటగా క్రైస్తవులకు కథోలికులకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే పోయిన వస్తువులు దొరుకుతాయి అని చెప్పి, పోయిన ఒకవేళ ఎప్పుడన్నా వస్తువులు పోగొట్టుకుంటే గుర్తుకొచ్చేటువంటి మొట్టమొదటి పునీతులు ఎవరు అంటే ఇదిగో ఈ అంతోని వారు మాత్రమే. ఆ రోజున అలా తీసుకురాబడినటువంటి ఆ కీర్తనల గ్రంథము ఎప్పటి వరకు కూడా బొలాగ్నోలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ గారి మఠంలో చాలా భద్రంగా దాచబడుతూ ఉంది. మరి ఈ రోజున మనము ఈ సంఘటన జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి? కేవలం పోయిన వస్తువులు దొరుకుతాయి కాబట్టి అంతోని వారికి ప్రార్థన చేసుకుందాము, మన వస్తువులు మనం తెచ్చుకుందాము అని ఒక్కటి మాత్రం అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. అది అవసరమే, కానీ దానితో పాటు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు 3 ఉన్నాయి. మొట్టమొదటిది ప్రార్థన కోసము తపన. అంతోని వారికి పుస్తకం పోయింది అన్నటువంటి బాధ కంటే కూడా, ఖరీదైనటువంటిది అనేటువంటి విషయం కంటే కూడా తాను ప్రార్థన చేసుకునేటువంటి పుస్తకం పోయింది. తను దేవునితో అనుసంధానం కావడానికి, దేవునితో ఏకం కావడానికి ఒక సాధనముగా ఉపయోగపడేటువంటి ఆ పవిత్రమైనటువంటి పుస్తకం పోయింది. రెండవది 10 మందికి కూడా బోధించగలిగేటువంటిది. మళ్ళీ గురువులను తయారు చేసేటువంటి ఆ సమయంలో వారికి అవసరమైనటువంటి బోధన చేయడానికి ఉపయోగపడేటువంటిది. ఈ 2 పవిత్ర కార్యాలు ఆ పుస్తకం పోవడం ద్వారా అవి మృగ్యమైపోతూ ఉన్నాయి, వీలు పడకుండా పోతూ ఉంటుంది. అందుకే అంతోని వారు చాలా బాధపడ్డారు. ఆ ప్రార్థనలో ఆయనకున్నటువంటి తపన, అందుకే ఆయన ప్రభువుకే ప్రార్థన చేసేటువంటి విధముగా పురుకొల్పుతూ ఉంటుంది. అలాగే మనకు కూడా విషయము ఏదైనప్పటికీ మనము ప్రార్థన ఎడల అంతటి తపన కలిగి ఉండాలి. మనం ఉపయోగించుకునే వస్తువులు కానీ, చేసే పనులు కానీ అన్నీ కూడా మనలను ప్రార్థన వైపుకు మళ్ళించేటట్లు ఉండాలి. అందుకే మనం ఏ పని చేసినా సిలువ గుర్తు వేసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. అంటే ప్రార్థన మనలో నుంచి విడిపోకూడదు, అది మనకు శ్వాసలా పనిచేస్తూ ఉండాలి. కాబట్టి అలాంటి భక్తిని మనము ఎప్పటికప్పుడు అంతోని వారు ఎలా అయితే తాను ఆ భక్తిని చివరి వరకు పెంపొందించుకొని కాపాడుకుంటూ ఉన్నారు, అలాగే మనము కూడా ప్రార్థన ఎడల ఆసక్తి, ప్రార్థన ఎడల మనము ఆ భక్తిని పెంపొందించుకోవాలి అనేటువంటి తపన మనలో ఉంచుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. రెండవది, ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేశారు. ఎందుకు? కేవలం పుస్తకం పోయిందనే కాదు, ఈ అలవాటు అనేటువంటిది ఉంది. దొంగతనము చేయడము అనేటువంటి అలవాటు అది మనిషిని నాశనం చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు మొట్టమొదట మనకు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 15వ వచనములో ఆ 10 ఆజ్ఞలలో దొంగిలింపకము అనేటువంటి ఆజ్ఞ కూడా ఉంటుంది. అలాగే పరుల సొమ్ములకు ఆశించవద్దు అన్నటువంటి ఆజ్ఞ కూడా దేవుడు ఇస్తూ ఉన్నారు.
అలాగే ఇప్పుడు చదువుకున్నటువంటి సువిశేషములో మార్కు సువార్త 10వ అధ్యాయంలో ధనికుడైనటువంటి యువకుడు వచ్చినప్పుడు దైవాజ్ఞలు నీకు తెలుసు కదా, వాటిల్లో ఏముంది, ఇదిగో ఈ దొంగిలింపకు అనేటువంటిది కూడా ప్రభువు తన నోటి ద్వారా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇవి ఎందుకు అంతగా ప్రభువు కూడా నొక్కి ఒక్కాణిస్తున్నారు అంటే, ఈ అలవాటు ఉంది, అది మనకు తెలియకుండా మనలో ప్రవేశిస్తుంది. మనం గుర్తించాల్సినటువంటిది అదే. ఇప్పుడు అక్కడ వరకు ఎందుకు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు డబ్బులు అవసరమైతే ఏదో కొనుక్కోవాలనుకుంటారు, ఐస్ క్రీమో ఏదో. ఈ తల్లిదండ్రులు ప్రొద్దాక ఐస్ క్రీమ్ ఎందుకని ఒకటి వేసి ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతారు. వీళ్ళకి ఏం చేయాలి, ఆశ, అది ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఆశను చంపుకోలేరు. ఇటు అమ్మ ఇవ్వట్లేదు, నాన్న ఇవ్వట్లేదు, ఏం చేయాలి, వీళ్ళిద్దరిని బయటకు పోనిచ్చి జేబులో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కుంటారు. వాళ్ళు ఏమి దొంగతనం చేస్తున్నామనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కేవలం వాళ్ళ ఆలోచనలో డబ్బులు వాళ్ళయే, నాన్నయ్యే, అమ్మయ్యే. కాబట్టి తన ఆశ, ఆ ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి ఆశ ఉంది. ఆ ఆశ తీర్చుకోవటం ఒక్కటే వాళ్ళ లక్ష్యం. దొంగతనం చేస్తున్నాము అనేటువంటి ఆలోచన 1% కూడా ఉండదు. కానీ తమకు అవసరమైనప్పుడల్లా అలా చెప్పా పెట్టకుండా తీసుకొని పోయేటువంటి అలవాటు కనుక ఉంటే అదేమవుతుంది, రేపటి రోజున బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎవరిదైనా సరే అలాగే తీసుకెళ్ళిపోయేటువంటి అలవాటు అవుతూ ఉంటుంది. మర్యాదగా వస్తే మన దగ్గరకు వస్తుంది, మర్యాదగా ఇస్తే ఇస్తారు, లేకపోతే లేపేయటమే. ఈ మనస్తత్వం వస్తూ ఉంటుంది. అలాంటి మనస్తత్వం కనుక వచ్చిందంటే చాలా ప్రమాదకరమైనటువంటిది. అవసరమున్న వస్తువులు, అవసరం లేని వస్తువులు అన్నీ కూడా ఇలా దొంగతనం చేసేటువంటి అలవాటు వస్తూ ఉంటుంది. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒక కుర్రాడు, యువకుడు ఒక హాస్టల్లో సెల్ ఫోన్లన్నీ దొంగతనం చేశాడు. ఎందుకు చేశాడు, తీసుకెళ్ళి వాటిని ఏమైనా అమ్ముకుని డబ్బులు తెచ్చుకున్నాడంటే అదేం లేదు, వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి అన్నీ పంచిపెట్టాడు అందరికీ. ఎందుకు అంటే ఆ మనస్తత్వం అట్లా వచ్చింది. తనకు దొంగతనం చేస్తున్నాను అనేటువంటిది కాకుండా అది ఒక హాబీగా మారిపోయి ఉండవచ్చు, లేకపోతే అలా చేస్తే అది ఒక ఆనందాన్ని పొందుతూ ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి మనస్తత్వము వస్తే మనిషి ఎప్పుడూ కూడా ఆత్మను పోగొట్టుకుంటూ ఉంటాడు, తన రక్షణను పోగొట్టుకుంటూ ఉంటాడు. అందుకే ఇక్కడ అనుకునే వారు పుస్తకం కంటే కూడా ఆ అబ్బాయి ఎవరైతే దొంగతనం చేశారో ఆ వ్యక్తి కోసం ఎక్కువగా బాధపడ్డారో ఆయన కోసం ప్రార్థించారు. మనం చేయాల్సినటువంటిది అదే. ఇలాంటి అలవాట్లు ఎవరికి ఉన్నప్పటికీ కూడా ఆ చెడు అలవాట్ల నుంచి మాన్పించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ప్రత్యేకంగా తల్లిదండ్రులు, వాళ్లతో పాటు చుట్టూ ఉన్నటువంటి మనము. ఏదైనా సరే దొంగతనము అనే కాదు, కానీ చెడు అలవాటు ఏదైనా ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా వాళ్ళను దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేయాలి. మారతారా లేదా అనేటువంటిది కాదు మనం చూడాల్సిందే. చివరి వరకు మన ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా ఆపకుండా చేస్తూ ఉండాలి. అలా చేస్తే ఖచ్చితంగా అంతోని వారి ప్రార్థన చేసినప్పుడు ఏ రకంగా అబ్బాయి మనస్సు మారిందో ఏదో ఒక రోజుకు తప్పకుండా వాళ్ళు కూడా మనస్సు మారి మంచి వ్యక్తులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. మూడవది అచంచలమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయడం. విశ్వాసము అవసరము, నమ్మకము. దేవుడి మీద మనకు ఆ నమ్మకం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తారు అనేటువంటిది. ఎంత నమ్మకంతో ప్రార్థన చేసినా కొన్నిసార్లు జరగకపోతే అది దేవుని ప్రణాళికగా మనం స్వీకరించాలి. ఒకవేళ దాని వెనుక ఇంకేమైనా అర్థం ఉందేమో, భావం ఉందేమో, అందుకే దేవుడు ఈ ప్రార్థనను అంగీకరించలేదు. లేకపోతే దేవుడు ఖచ్చితంగా మనము పూర్తి విశ్వాసంతో కనుక చేసినట్లయితే మన ప్రార్థనను ఖచ్చితంగా అంగీకరిస్తారు, మనకు కావలసినటువంటివి అనుగ్రహిస్తూ ఉంటారు. మనకు ఉండాల్సిందల్లా విశ్వాసమే. అందుకే ప్రభు ఏమంటూ ఉన్నారు, చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడను. ఎట్టి పరిస్థితులలో కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున మనము పునీత్ అంతోని వారిని ధ్యానము చేసేటువంటి సమయంలో అంతోని వారిలో ఉన్నటువంటి అంతోని వారిని చూచి ఈ లక్షణాలు ఒకవైపు మనము అలవాటు చేసుకుంటూ అంతోని వారి ద్వారా దేవుణ్ణి ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఈ లక్షణాలు మనము కూడా పుణికి పుచ్చుకోగలిగేటట్లు దేవుని యొక్క వరానుగ్రహాల కోసం ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.